కలవదలుచుకున్నాము, అట్లే వీసీ గారిని కలవదలుచుకున్నాము. యాక్చువల్లీ మేము అక్కడ పోయి కలవదలుచుకుంటుంది, కానీ అక్కడ పోతే ఒక యాక్టివిజం అవుతుంది, ఒక వైలెన్స్ అవుతుంది, ఇదంతా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుందని మేము ఇక్కడనే అన్ని పేపర్లు వాళ్ళన్నీ పెద్ద కట్ట లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చిండు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి, అంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి. వాస్తవంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మీరు అందరికి తెలుసు. 2324 ఎకర్స్ భూమి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అలాట్ చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దాని తర్వాత ఎన్నో సంస్థలకు మళ్ళా ప్రభుత్వం వాపస్ తీసుకుంది. మీకు ఐఎంజీకి ఇచ్చింది, అది తెలుసు. కేసు మొన్న గెలిచింది, అది తెలుసు. కొంత భూమి దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది, నవోదయ స్కూల్ పోయింది, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి, టీఎన్జిఓ కాలనీకి పోయింది. ఎన్నో కారణాలు మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది, మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చింది, బస్ స్టాండ్, ఇవన్నీ పోయినాయి. సరే పోతే పోనీ, కానీ మాకు వాస్తవాలు ఏమో తెలియాలి. అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పటి వరకు, అది సర్వే చేయవస్తుందా? ఇవన్నీ కూడా ఈటల గారు అన్నారు, దాన్ని సర్వే చేపియవచ్చా, అది కూడా పరిశీలన చేస్తున్నారు. కానీ లీగల్ ప్రకారంగా ఇప్పుడు సబ్జుడిస్ ఉండి ఏం చేయాలో ఇవన్నీ కూడా మేము పరిశీలన చేస్తాం. మేము కేవలం ఇక్కడ లోతుకు పోయి ఉత్తనే ఏదో బయటకు వచ్చి పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా లోతుకు పోయి దీన్ని అసలు భూమి ఎవరిది, దీన్ని అమ్మవచ్చా, దీన్ని చెట్లు కొట్టవచ్చా, ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకుంటానికి మీటింగ్ పెట్టినాం. ఇప్పుడు ఈటల గారిని రఘునందన్ రావు గారిని మాట్లాడమని చెప్తున్నాం. ఎవరిచ్చారు సార్ భూములు రెవెన్యూ శాఖకు కొన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చారని చెప్తున్నారు.